వదిలేటప్పుడు వెనక్కి. పీల్చిన గాలి కంటే వదిలే గాలిని ఎక్కువసేపు కావాలని బ్రీత్ అవుట్‌ని ఎక్స్‌టెండ్ చేయండి. నా ఓంకారం గాలి వదిలి, గాలి పీల్చుకొని సిద్ధంగా ఉండండి. శ్వాసనే గమనిస్తూ, ఓంకారం తర్వాత శ్వాసలో వచ్చిన మార్పుల్ని గమనిస్తూ. చర్యలాగా వాటి మనం నిన్నే అనుకున్నాం. కదలికలనేవి చాలా ఇంపార్టెంట్. ఈ కదలికల్ని మెల్లగా మనం ఒకదాని తర్వాత ఒకటి తీసుకెళ్దాం. వి స్టార్ట్ విత్ ఐస్. ఓకే. మన కదలికలు మొట్టమొదట ఐస్‌తో మొదలు పెడదాం. కళ్ళు. నేను కొన్ని ఎక్సర్‌సైజ్ చేశాం కదా! వాటిని చేస్తూ ఇంకా చాలా ఉన్నాయి. అవి కూడా చేసుకుంటూ వెళ్దాం. నడుము స్ట్రెయిట్‌గా ఉంచుకోండి. మెడ స్ట్రెయిట్‌గా ఉంచుకొని కళ్ళు పైకి, పైకి చూడండి. 10 కౌంట్. నొప్పి పుట్టాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఈసారి కళ్ళని కిందకి దించండి. తల స్ట్రెయిట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రైట్‌కి చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. లెఫ్ట్‌కి చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Diagonal right up, diagonal right up. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Left up. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Right down. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Left down. Cross. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Now rotate 10 ఇటు 10 అటు గుండ్రంగా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Opposite. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Good. Now దగ్గరగా దూరంగా ఒకసారి దగ్గరగా ఏది గోరు దూరంగా గోడ మీద ఏం కనపడుతుందో చూడండి. 2 ఏది చూస్తే అది క్లియర్ కూడా మిగతాది బ్లర్ అయిపోవాలి. 1, 2, 3 దగ్గరగా గోరు చూస్తే గోరు క్లియర్‌గా ఉండాలి. అది బ్లర్‌గా ఉండాలి. దాన్ని చూస్తే అది క్లియర్‌గా ఉండాలి. ఇది బ్లర్ అయిపోవాలి. 5, 6, 7, 8, 9, 10. సార్ దీని దగ్గర తెచ్చేసుకుంటూ బ్లర్ అయిపోయేలాగా మళ్ళీ దాన్ని అలాగే చూస్తూ దూరంగా చెప్పండి క్లియర్‌గా కనిపించేలాగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10.
గుడ్. సో కళ్ళ తర్వాత ఏం చేస్తారంటే చేతుల్ని కళ్ళ మీద ఉంచుకోండి. నొక్కండి. ప్రెషరైజ్ చేయండి. శరణ్య ఫోన్ తిప్పుకోమ్మా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 రిలాక్స్. ఈసారి ఇలా కప్స్ ఇలా చేసి చేతుల్ని కళ్ళ మీద ఈ భాగం కళ్ళ మీదకి వచ్చేలా చూసుకోండి. ఇది ఈ భాగం కళ్ళ మీద ఉండాలి. ఓకేనా? పెట్టుకోండి. కళ్ళు తెరవండి. ఓపెన్ యువర్ ఐస్. కళ్ళు తెరిస్తే మీకు చీకటే ఉండాలి. అర్థమైందా? ఆ వేళ్ళల్లోంచి లైటింగ్ వస్తుంది కదా! ఆ లైటింగ్ కూడా ఆపేయాలి మీరు. చేతి వేళ్ళు దగ్గర తెచ్చుకొని ఆపేయండి. సీ త్రూ ద డార్క్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 రిలాక్స్. ఇప్పుడు కళ్ళు మూసుకోండి. ఫీల్ ద డిఫరెన్స్. ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి ఇంతకు ముందు కంటే ఇప్పుడు. ఒక రకమైన చల్లగా ప్రశాంతంగా ఉంటుంది. రైట్. గుడ్. ఇవి ఇంతవరకు నేను చేశాను కదా! ఇవాళ మనం ఇంకా ఈ ఫేస్‌లో చేయాల్సిన ఇంకా చాలా వ్యాయామాలున్నాయి. ఉదాహరణకి అనాటమీ అండ్ ఫిజియాలజీ క్లాస్‌కొచ్చే వాళ్ళకి అర్థమవుతుంది. ది మాండిబుల్ అంటాం. ఈ మాండిబుల్‌కి ఎక్సర్‌సైజులున్నాయి. 2 రకాల ఎక్సర్‌సైజులున్నాయి. ఓకే. మాండిబుల్ తెలుసు కదా! దవడ, ఎముక. దవడ ఎముక మొత్తం ఫేస్‌లో ఒకే ఒక కదిలేటటువంటి ఎముక. అదొకటే. ఒకే ఒక జాయింట్ కూడా ఉంటుంది. ఓకే. సో, దీనికి ఎట్లా చేయాలి? కిందకి వదిలేయండి. నోరు తెరిచి ఇటు పక్కకి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రైట్? ఇది పక్కలకే కాకుండా పైకి కిందకి కూడా కదులుతుంది. ఓకే. పైకి కిందకంటే నోరు పూర్తిగా తెరవండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. గుడ్. ఈసారి నెక్స్ట్ లిప్స్. ఓకే. లిప్స్‌ని కాళ్ళతో నొక్కి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఈసారి ఇందాక చెప్పినటువంటి దవడ కండరాలకి ఇంకొక ఎక్సర్సైజ్ ఉంది. ఇందాక జాయింట్‌కి, ఇప్పుడు దవడ కండరాలకి. ఓకే. ఇది ఎట్లా అంటే వెనక పళ్ళు ఉన్నాయి కదా! వెనకాల పళ్ళు దంతాలు అంటాం కదా! దంతాల్ని పై దంతాలు, కింద దంతాలు దగ్గరికి కలిసి నొక్కండి గట్టిగా. 1 మళ్ళీ వదిలేయండి. దగ్గర నొక్కండి. 2, 3, 4, 5 పళ్ళు కొరకడం అంటే పళ్ళు నూరడం. 6, 7 దవడ కండరాలు చూడండి ఎంత టైట్ అవుతాయో. 8, 9, 10 గుడ్. ఈసారి కళ్ళు రెప్పలు ఉన్నాయి కదా! కళ్ళుని మూసి తెరచి. కళ్ళు తెరవడం మూయడం. 1 గట్టిగా మూయండి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 గుడ్. ఈసారి కళ్ళు మూసుకొని కనుబొమ్మలు ఉన్నాయి కదా! ఈ కనుబొమ్మలు పైకి లేపండి. 1 ఇప్పుడు నొక్కండి. పైకి కిందకి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 గుడ్. ఇప్పుడు ముఖం అంతా కలిసి ఒకసారి కన్స్ట్రిక్ట్ దగ్గరికి ముఖం చిట్లించడం అంటామే ఇలాగ దగ్గరికి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 గుడ్. ఇలా చేస్తే ముఖంలో ఉన్న అన్ని కండరాలు మనకి చక్కగా రక్త ప్రసరణ ఎక్కువవుతుంది. ఇప్పుడు మంజులా రెడ్డి గారు వచ్చారు లేదా మంజులా రెడ్డి గారికి వస్తే చాలా ఇష్టం. ఆవిడ ఎప్పటి నుంచో అడుగుతా ఉంటారు. ఫేస్ యోగా ఇది ఇంతకంటే ఎక్కువ ఉంది ఫేస్ యోగా. ఇంకా కొన్ని యాడ్ చేయొచ్చు. అదేం పెద్ద విషయం కాదు. నౌ
ఇంతకుముందు మనం రెగ్యులర్గా చేయనటువంటి ఇంకొక ఎక్సర్సైజ్ ఉంది, అది కూడా చేద్దాం. ఓకే, ఇప్పుడు మనకి శరీరంలో స్ట్రెస్ స్ట్రెయిన్ అంటాం. ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ ఏమవుతుందంటే సాధారణంగా మనకి 5 ప్లేసుల్లో మౌంట్ అవడం అంటే అక్యూములేషన్ అంటే నిల్వ ఉంటుందన్నమాట. రో మనం ఎక్కువ ఆలోచించామనుకోండి, ఆలోచించిన మనసైనా కూడా దాని ప్రభావం బాడీ మీద కూడా పడుతుంది. దీన్ని సైకోసోమాటిజం అంటాం. అంటే మైండ్‌కి, బాడీకి కనెక్షన్ ఉంది. సైకోసోమాటిజం. ఈ సైకోసోమాటిజం వల్ల ఏమవుతుందంటే మనసులో ఆలోచన ఎక్కువైనప్పుడు మనం శరీరంలో కూడా వాటి యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. ముఖ్యంగా కొన్ని ఏరియాస్ ఇందాక చెప్పిన 5 ఏరియాస్ ఏంటంటే షోల్డర్సు, ఈ ఏరియా, నెక్ ఏరియా, ఓకే, ఈ ఏరియా, ఈ ఏరియా, కళ్ళు ఏరియా. ఇక్కడే అంటే ఇదంతా ఈ కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్‌లో ఎక్కువ స్ట్రెస్సు మౌంట్ అవ్వడం అంటాం. సో, ఈ రకమైన చిన్న చిన్న వ్యాయామాల ద్వారా మనం ఉన్నటువంటి స్ట్రెస్‌ని రిలాక్స్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ షోల్డర్స్‌కి పైకి లేపండి. పైకి లేపండి. మళ్ళీ కిందకి దింపడం కాదు, నొక్కండి. నొక్కాలి మళ్ళీ ఇలా నొక్కాలి. పైకి కిందకి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. గుడ్. ఈసారి షోల్డర్స్ ముందు నుంచి గుండ్రంగా, ఓన్లీ షోల్డర్స్ గుండ్రంగా 1, 2, ముందు నుంచి వెనక్కి 4, 5, 6, 7, 8, 9, 10. Then opposite side. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకేనా? ఈ రకంగా 3 రకాలైనటువంటి వ్యాయామాలు దీంట్లో చేస్తాం. సో, ఇక మనకి స్పైన్ ఉంది. ఇదంతా చేసేసాం కదా! ఇక మనకి స్పైన్. ఈ స్పైన్‌కి వెళ్ళే ముందు చేతి జాయింట్స్ కూడా చేసేద్దాం. హ్మ్. యాక్చువల్లీ దీని తర్వాత స్పైన్ చేద్దామండి. చేతి జాయింట్స్ చేసేది. స్పైన్ కూడా రొటీన్‌గా మనం ఏం చేస్తాం, స్పైన్ ట్విస్ట్ చేస్తాం కూర్చున్నప్పుడు. అలా కాకుండా ఇంకా కొత్త వ్యాయామాలున్నాయి. ఎస్పెషల్లీ లింక్డ్ విత్ చైర్ యోగా. చైర్ యోగా కోసం ప్రత్యేకించి మనం కొన్ని స్పైనల్ మూవ్‌మెంట్స్ కూడా మనం కొత్తగా ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. ఇవి రొటీన్‌గా దొరకవు మీకు. మీరు ఎక్కడ చూసినా దొరకదు. ఇది ఆల్రెడీ మనం లాస్ట్ టైమ్ కుండలిని యోగాను ప్రాక్టీస్ చేసాం. ఆ కుండలిని యోగాలో చూసాం. ఆ కుండలిని యోగాలో మాత్రమే ఉంటాయి. సో, ఈ స్పైన్ 3 భాగాలు చేయండి. అంటే మీకు తెలుసు స్పైన్ 3 కర్వ్స్ ఉంటాయి. ఈ 3 కర్వ్స్‌కి సెపరేట్‌గా ఒక్కొక్క కర్వ్‌కి ఒక్కొక్క ఎక్సర్సైజ్ చేయాలి. ఓకేనా? ముందు కింద నుంచి మొదలుపెడదాం. ఓకే. కింద ఉంది కదా! నడుము అంటే మీకు కనిపించట్లేదు నేను. బట్ కింద నుంచి నడుముని స్పైన్ ముందుకు దోసి మళ్ళీ వెనక్కి. కింద. ఇది కింద అనుకోండి. ఇది ముందుకు దోసామా మళ్ళీ వెనక్కి. మోహన్ వచ్చాడా? మోహన్? ఎవరో నాకు కొద్దిగా మోడలింగ్ చేయండి. నేను చెప్పింది. ఎందుకంటే కనిపించాలి. ఇది కనిపించకపోతే మీరు మిస్ చేస్తారు. సరిగ్గా తప్పు చేస్తారు. ఎవరు చేస్తారు? సో, యాహ్! మీరు మన శాలిగా గారు ఫోన్ అడ్డు తిప్పండి. నిలువు తిప్పడం వల్ల ఏమవుతుందంటే అది దూరం అయిపోతుంది యాంగిల్. అంటే మీరు అది మార్చాలి దాన్ని. దాన్నేమంటాం? ఆటో రొటేట్. ఆటో రొటేషన్ మార్చాలి. సో, లేదంటే రచన ఈ లోపల రండి. కొద్దిగా ఫోన్ కింద పెట్టుకోండి. ఫోన్ యాంగిల్ కొద్దిగా కింద పెట్టండి. కిందకి. మీరు కనిపించేలా పెట్టండి. లేదు. సో, ఇవి ఒకసారి మీరు కరెక్ట్‌గా అలవాటు చేసుకుంటే ఈ స్పైనల్ మీ చాలా మంచి ఇది. హ్మ్.
ఇంకొద్ది దూరం పెట్టండి. ఇంకా దాంతో ఆయన ఇంకా స్పేస్ కావాలి. కిందకి నడుము కనిపించు. నడుము కింద వరకు కాళ్ళు కనిపించాలి నాకు. కరెక్ట్. సో ఇప్పుడు 3 కర్వ్స్ అనుకున్నాం కదా! ఇక్కడో కర్వ్, ఇక్కడో కర్వ్, ఇక్కడో కర్వ్. 3 కర్వ్స్ ఉంటాయి. ఈ 3 కర్వ్స్‌లో ఈ కర్వ్ చూడండి. కింద కర్వ్‌ని ముందుకి తోయండి. పొట్ట ముందు తోయండి. పొట్ట ఒకటే. వెనక్కి తోయండి. పొట్ట ఒకటి. ఇయన్నీ ఇదంతా కదలకూడదు. ఇక్కడి నుంచి ఇదంతా పైకి కదలకూడదు. పొట్ట ఒకటే ముందుకి, వెనక్కి. వెనక్కి తోయండి. ముందుకి, వెనక్కి పొట్ట. పొట్టను ముందుకు తెచ్చుకోండి రచన. పొట్ట ముందు తోయేసారా? ముందు తోయండి స్పైన్ తోటి. మళ్ళీ పొట్టని వెనక్కి తోస్తూ స్పైన్ కూడా వెనక్కి నొక్కండి. వెనక్కి స్పైను, లోయర్ స్పైన్, లంబార్ స్పైన్ వెనక్కి, లంబార్ స్పైన్ ఇలా ఇలా గోల్ లాగా ఇలా కింద కావాలి నాకు. 1 2 కింద ఒకటే. 3 హిప్ కదపండి. 4 సరేనా, ఇంకా సరేనా చెయ్యి. వెనక్కి ముందుకి, వెరీ గుడ్. ఇంకా వెనక్కి, ఇంకా ముందుకి, వెరీ గుడ్. శరణ్య చూడండి. శరణ్య ఇస్ డూయింగ్ రైట్. కదపమ్మా. చేతులు ఇలా పెట్టుకో. ఇదిగో అక్కడ పెట్టు. కదుపు. సపోర్ట్ తీసుకో. చేతులు సపోర్ట్ తీసుకో. చేతులు మోకాళ్ళ దగ్గర సపోర్ట్ తీసుకుని 1 2 3 4 5 6 7 8 9 10. ఈసారి మిడ్ మధ్యలో ఉన్న కారు. ఒక ఛాతీ అనమాట. ఛాతీ ఇలా పొట్ట కదా, ఛాతీ. 1 2 3 4 గోని చేయండి. గోని కింద రండి. 4 5 6 7 8 9 10. ఓకే. 2 కర్వ్స్ అయ్యండి. 3 పార్ట్స్ చేసాం. 2 అయిపోయింది. ఇది ఓకే. ఇక్కడ నుంచి తల నుంచి మెడ ఇదంతా తల ముందుకి, వెనక్కి. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇవన్నీ మనం రొటీన్ కదపం వీటిని. సో లక్కీలీ వీ హ్యావ్ అ ఛాన్స్, గాట్ ఛాన్స్ ఇన్ చైర్ యోగా. రొటీన్ యోగాది మనం ఎప్పుడు నేను చెప్పలా. కానీ కుండలి యోగా చెప్పినట్టు చెప్పాను. ఓకేనా? సో వీటిని ఇంకొకటి ఉంది తెలుసా? సో పక్కలకి 1 స్పైన్, 2 3 4 హిప్స్ పక్కకు 6 7 8. ఈ షోల్డర్ ఈ కదలడం కాదు. కింద హిప్స్ ఉన్నాయి కదా, హిప్స్ని పుష్ చేయాలి. 8 9 10. ఓకేనా? ఇందాక ముందు కలిపినప్పుడు పక్క కలిపారు. ఇప్పుడు ఏం చేస్తారంటే రొటేట్ హిప్స్నే. 1 మొత్తం ఇలా కాదు. ఓకే. కిందే మీ దృష్టి అంతా లంబార్ ఏరియా తెలుసు కదా, అక్కడే చూడండి. 1 2 క్లాక్ వైజ్ తిప్పండి. 3 4 5 6 7 8 9 10. ఆపోజిట్ తిప్పండి సార్. కింద లంబార్ ఏరియా. 1 2 3 4 ఆల్ డైరెక్షన్స్. 5 6 7 8 9 10. గుర్తుపెట్టుకోండి. వాళ్ళ నడుము నొప్పి వచ్చే అవకాశం ఉంది. కొద్దిగా ఫోకస్డ్గా చేయండి. సో ఈ రకంగా స్పైన్ ఇన్ని రకాలుగా మనం మూవ్ చేయొచ్చు. నేను అనుకున్నా మూవ్మెంట్ ఈ క్లాస్ ఎస్పెషలీ ఫర్ మూవ్మెంట్స్, ఆసనాలు వాటి గురించి. మూవ్మెంట్స్, స్మాల్ మూవ్మెంట్స్ కెన్ మనకి చాలా బెటర్ చేంజ్ వస్తుంది. ఓకే. నౌ జాయింట్స్ కానీ టైం ఉంది. జాయింట్స్ చేతి వెళ్ళి ఇవి యాజ్ యూజువల్ మనం చేసేవి. 1 2 3 4 5 6. గుర్తుపెట్టుకోండి, బొట్టన వేలు లోపల ఉండాలి. ఆల్వేస్ బొట్టన వేలు లోపల ఉండాలి. వేలు మడిస్తే బొట్టన వేలు లోపల ఉండాలి. 7 8 9 10. Wrist rotation. 1 2 3 4 5 6 7 8 9 10. Opposite తిప్పండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఈసారి ఎల్బో 1 2 3
4, 5, 6, 7, 8, 9, 10. Shoulders. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Opposite. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Now twist your spine. ఈ స్పైన్ ని ట్విస్ట్ చేయాలి. ఇందాక పక్కలకి అటు ఇటు గుండ్రంగా చేసాం కదా, సరే స్పైన్ ట్విస్ట్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. Now కాళ్ళు ముందు చాపేసుకోండి. చైర్ మీద ఉన్నవాడు చైర్ మీద చేయండి. చైర్ మీద చేస్తే మీకు తెలుస్తుంది యాక్చువల్లీ. వేళ్ళు ఓన్లీ టోస్, కాలి వేళ్ళు మాత్రమే ముందుకి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఈసారి మొత్తం పాదాలు అంటే యాంకిల్స్ నుంచి ముందుకి వెనక్కి. 1, 2, 4, 5, 6, 7, 8, 9, 10. రెండు పాదాలు పక్క పక్కన వచ్చి రొటేట్ గుండ్రంగా తిప్పండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఆపోజిట్ తిప్పండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. వాడు కింద కూర్చొని చేస్తున్న వాళ్ళు మనకు తెలుసు కదా, నీ జాయింట్ కోసం అలా చేయండి. కుర్చీలో కూర్చున్నవాడు మాత్రం కొత్త ఎక్సర్సైజ్ చెప్తాను. ఓకే ఓకే ముందు పైకి కిందకి. లెఫ్ట్ లెగ్ 1, 2, 3, 4, 5. అలా అవసరం లేదు, సరంగా మామూలుగా చేసేసాయి. మామూలుగా కూర్చుని చేసేసాయి. కాలు పైకి కిందకి. చేతులు మామూలుగా చేతులు చైర్ మీద ఉంచుకో. చేతులు వదిలేసాయి, చేతులు పెట్టద్దు. కాళ్ళు ఉంటాయి పైకి కిందకి. ఇది చైర్ యోగా కోసం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రెండో కాలు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో ఓన్లీ చైర్ యోగా కోసం ఇంకొక ఎక్సర్సైజ్. సరే కరెక్ట్గా ఎడం కాలం మీద కుడి కాలు పెట్టు. ఎడం కాలం మీద కుడి కాలు పెట్టు. అక్కడ కాదు, పాదం మీద పాదం పెట్టు. కింద కాలుతో పై కాలుతో గుర్తు పెట్టుకోండి, జాగ్రత్తగా వినండి. ఇది చాలా ఇంపార్టెంట్. మోకాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచి ఎక్సర్సైజ్ అన్నమాట. కింద కాలు ఉంది కదా, కింద కాలుతో పై కాలుతో కింద తీసుకెళ్ళి వదిలే, మళ్ళీ కిందకి వెళ్ళిపో, మళ్ళీ పైకి. సేమ్ అదే, కింద కాలుతోటి పై కాలు తీసుకెళ్ళాలన్నమాట. 1 అంటే కింద మోకాలు. ఇప్పుడు ఉదాహరణకి సరిగ్గా పెట్టు, పాదం మీద పెట్టు. పాదం మీద పెట్టు. కిందకి వెళ్ళు. ఒక్క నిమిషం. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా వినండి. మీకు ప్రెషర్ ఎక్కడ ఉండాలంటే, ఇప్పుడు నువ్వు ఎక్కడ ఎడమ కాలు వెనకాల ఉంది కదా, కుడి కాలు పైన ఉంది. సో మీ దృష్టి ఎడమ మోకాల మీద ఉంచాలి. ఎడమ మోకాల మీద ఎక్కువ ప్రెషర్ పడుతుందని చూసుకో. పైకి లేపు. మోకాలు పడుతుందా కుడి మోకాల కంటే? దాన్ని బట్టి రిపీట్ చేయి. 1, 2 సేమ్ రిపీట్ చేయి. 4, 5 బాగా పైకి లేపండి. 6, 7, 8, 9, 10 బాగా పైకి. ఓకే, ఈసారి కాలు మార్చండి. కాలు మార్చి ఈసారి మళ్ళీ కింద మోకాల మీద ప్రెషర్ ఉందా? మోకాల మీద ప్రెషర్ ఉంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, గుడ్. సో ఇప్పుడు మామూలుగా బటర్ఫ్లై చేస్తాం కదా, కూర్చుని ఉంటే బటర్ఫ్లై చేస్తారు. ఇప్పుడు చైర్ మీద ఉన్నారు కాబట్టి హిప్ జాయింట్కి ఎక్సర్సైజ్ చేయాలి. సో ఎలాగా?
2 కాళ్ళు దూరం చాపు సరేనా? దూరంగా ఉంచు. ఇప్పుడు మోకాళ్ళు మళ్ళీ దగ్గర తెచ్చుకో. ఆ! ఆ! మళ్ళీ వెనక్కి. హిప్ జాయింట్ మీద ప్రెషర్ వస్తుందా లేదా? చూసుకోవాలి నువ్వు. హిప్స్ మీద ప్రెషర్ వస్తుందా లేదా? 1, 2 గుడ్. 3, 4 మోకాళ్ళు 2 దగ్గర తెచ్చుకోండి. 4, 5 చూడండి మీ హామ్‌స్ట్రింగ్స్ అలాగే మీ క్వాడ్రిసెప్స్ టైట్ అవుతున్నాయో లేదో చూసుకోండి. 1, 2, 3, 4 మంజుల గారు కరెక్ట్ చేస్తారు. 6, 7, 8, 9, 10 గుడ్, గుడ్, గుడ్. చాలు రిలాక్స్. సో ఇది ఒక పద్ధతి. ఇవన్నీ చేసిన తర్వాత రోజుకొక టెక్నిక్ మనం వెళ్ళాలి. ఇవన్నీ చేసేసేయాలి రోజు. దీని తర్వాత అసలైన పద్ధతి చెయ్యాలి. రైట్? గుడ్. శాంతి మంత్రం. అందరం ఒకేసారి. శాంతి, శాంతి, శాంతిః. నౌ స్లోలీ ఓపెన్ యూర్ ఐస్ ప్లీజ్. మెల్లమెల్లగా పడుతుంది. ఇది ఇవాళకి. మళ్ళీ మనం సేమ్ ఇదే మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఇదే లింక్ రేపు కూడా ఇదే లింక్ పనిచేస్తుంది. ఓకే. ఈ యోగా అంటే చైర్ యోగా ఉన్ననాళ్ళు సేమ్ లింక్ వాడండి. ఓకే దెన్. సీ యూ టుమారో. హావ్ ఎ గుడ్ డే. థాంక్ యూ.